అండి, వెల్కమ్ టు భారతీయ ఆల్ ఇన్ వన్ ల్యాబ్. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనీ ఇంట్లోనే ఉండి మనీ ఈజీగా సేవింగ్ ఎలా చేయాలి. మిడిల్ క్లాస్ అయినా, లో మిడిల్ క్లాస్ అయినా, హై మిడిల్ క్లాస్ అయినా, ఎలాంటి వాళ్ళైనా మనీ ఎలా సేవ్ చేసుకోవాలన్నదే ఈ వీడియోలో ఉంటుందండి. చాలా చాలా ఈజీగా ఎక్కువ మనీ వచ్చే వాళ్ళు ఎక్కువ సేవింగ్ చేసుకుంటారు. కొంతమందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి అపోహ ఎలా ఉంటుందంటే మనకు వచ్చే డబ్బులే తక్కువ, దాంట్లో ఇంకా ఖర్చులకు పోను మనకు మీదికించేలు అప్పులే అవుతాయి, ఇంకా మనం సేవింగ్స్ ఎలా చేస్తాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే మంచిగా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే. మీరు అసలు ఊహించి ఉండరు, మనము ఇంత తక్కువ మనీతో మనము సంవత్సరంలో ఇంత పక్కకి వేయొచ్చా, ఇంత సేవింగ్ చేయొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. అది ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. మనం పిల్లలకి ఇచ్చే ఎంత తక్కువ డబ్బులతో మనమైతే రోజుకు ఇలా ఒక నెంబర్ అనేది పక్కకి వేసుకున్నామంటే ఖచ్చితంగా సంవత్సరంలో మనం అనుకోలేనంత మనీ అయితే మనము సేవ్ చేయొచ్చండి. ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరి లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ప్లాన్ అయితే చేసుకోవచ్చండి. ఈజీగా ఇంట్లోనే ఉండి మనకు భర్తిచ్చే డబ్బులతోనే మనము అన్ని ఖర్చులు ఎలా తీసుకుంటూ మనం అప్పులలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం సేవ్ చేయొచ్చండి నేను చెప్పే టిప్ వల్ల. అదేంటో చూద్దామండి. ఖచ్చితంగా నా వీడియోని సపోర్ట్ చేయండి. అదేమీ లేదండి, నేను చేసే పనినే మీకు చెప్తున్నానండి. ఖచ్చితంగా రియాలిటీగా చేసిందే, ప్రాక్టికల్గా ఏదో చెప్పడం కాదు, చేసి చూపించే పని అయితేనే నేను మీకు చెప్తానండి. ఎందుకంటే మనము లో మిడిల్ క్లాస్ కాబట్టి మనము ఎలా అయితే పొదుపు చేసుకోవాలి, డబ్బులు అన్నది ఎలా సేవ్ చేసుకోవాలి, మనము ఇంట్లో కొంచెం ఆసరాగా మన పిల్లల చదువులకు కానీ, మా పిల్లల అవసరాలకు కానీ ఎలాగా మనము సర్దుకోవాలన్నదే ఈ వీడియో అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను పాటిస్తున్న వీడియోనే మీకైతే చూపిస్తున్నానండి. ఖచ్చితంగా మీరు కూడా పాటించండి, మీరు కూడా మనీ సేవ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. అందుకోసమని ప్రతి రూపాయి విలువ నాకు తెలుసండి. అందుకే నేను ప్రతి రూపాయిని అస్సలు అనవసరంగా ఖర్చు పెట్టనండి. నాలాగే మీరు కూడా ప్రతి రూపాయి పక్కకు వేసుకుంటూ జమ చేసుకుంటూ మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. వీడియోలోకి వస్తే ఏమీ లేదండి, ప్రతిరోజు మనము ఇంట్లో మనకి ఖర్చులకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో అయితే మనం సర్దుకునే లక్షణం మనకు ఉంటుంది కదండి. మన పిల్లలు ఈజీగా మమ్మీ ఒక 10 రూపీస్ ఇవ్వంటేనే మనము 10 రూపీస్ పిల్లలకి ఇస్తాం కదా. ఆ 10 రూపీస్తోనే ఈరోజైతే వీడియో ఉందండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. అసలు మీరు ఊహించరు, ఒక 10 రూపాయలు పక్కకేస్తేనే మనకి ఇంత సంవత్సరంలో మనీ ఇంత సేవ్ అవుతుందా అని అనుకుంటారండి. చూస్తే 10 రూపాయలే, కానీ పక్కకేస్తే 4000 చిల్లర దాకా అవుతుందండి. నెలకి 4350 రూపాయలు డబ్బులు అయితే అవుతాయి. మీరైతే చూడండి, నేను ఎలా సేవ్ చేస్తాను, నేను మీకు ఎలా చూపిస్తాను, ప్రతిదీ పెన్నుతోని మీకు రాసి మరీ చూపిస్తానండి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు 10 రూపాయలు పక్కకేసారనుకోండి, ఖచ్చితంగా నెల వరకు డబ్బులు అన్నవి 4000 చిల్లర దాకా అవుతాయండి. అవే 4000 చిల్లర సంవత్సరం అట్లాగే వేశారనుకోండి, ఖచ్చితంగా మీకు 52,000 చిల్లర మాత్రం డబ్బులు అయితే సేవ్ అవుతాయండి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా లో క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. మనం 10 రూపాయలు అంటే ఈ కాలంలో 10 రూపాయలతో మనం సేవింగ్ చేయవచ్చా అనుకుంటారు, కానీ రూపాయితో కూడా సేవింగ్ చేయొచ్చండి. ఇప్పుడైతే నేను 10 రూపాయలతో చూపిస్తున్నాను. ఇలాగే నా వీడియోలను ఆదరిస్తూ ఉంటాయి. మీకు ఖచ్చితంగా ప్రతి రూపాయి ఊరికి ఎవ్వరికి రాదు. ప్రతి రూపాయి ఎప్పుడైనా సరే నెంబర్ 1 రూపాయితోనే స్టార్ట్ అవుతుందండి. లక్షలు సంపాదించాలన్నా, కోట్లు సంపాదించాలన్నా ఫస్ట్ మొదలయ్యేది ఒకటే స్టెప్, రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. అందుకోసమే నేనైతే ఈరోజు ఈ వీడియోలో 10 రూపాయలతోనే స్టార్ట్ చేస్తున్నానండి. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్దామండి. నేను పేపర్ పెన్నుతో మీకు చూపిస్తానండి, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసము. మీరు ఒకరోజు ఒక 10 రూపాయలు మనీ సేవింగ్ పక్కకు వేశారనుకోండి, చూస్తున్నారు కదా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందా? 10 రూపాయలండి. ఫస్ట్ డే 1 తారీఖు అనుకోండి, ఫస్ట్ డే 10 రూపాయలు వేశారు పక్కకి. నెక్స్ట్ డే 2 తారీఖు ఈ 10 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు కలపండి. ఖచ్చితంగా 10 రూపాయలు అంటూ తక్కువ అంచనా వేయద్దు. 10 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు కలపండి. 10 + 10 సెకండ్ డే 20 రూపీస్ వేయండి. వేస్తారు కదా. ఇది ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సాధ్యమయ్యే అమౌంట్ అండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎంత యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. మూడవ రోజు 10 + 10 + 10
ప్రతిరోజు 30. చూసారు కదా, 3వ రోజు 30 రూపాయలు జమ అయ్యాయి. 4వ రోజు 30 + 10. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఖచ్చితంగా. నేను ఒక 10 రోజులు ఇలా వేసుకొని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమీ లేదండి, మనము ఖాళీగా కూర్చోవడం కాదు, మనము ఉన్న దాంట్లో కూడా మనీ సేవింగ్ చేసుకోవచ్చండి. ఏదో పని చేయాలా, ఏదో చేయాలని మన భర్త మనకిచ్చే డబ్బులతో కూడా మనము ఈజీగా మనీ అన్నది సేవ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. డబ్బులను మనం కొంచెం ఆలోచిస్తే డబ్బులను పొదుపు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారు కదండి, నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే 10 + 10. ఫస్ట్ డే 10 రూపాయలు వేయాలి జమ. నెక్స్ట్ డే 10 + 10, 10కి ఒక 10 తోడు చేయాలి, 20 రూపాయలు. థర్డ్ 10 కలపాలి. 5వ రోజు 40కి ఒక 10. ప్రతిరోజు మనము ఈరోజు వేసిన దానికి రేపు డబల్ ఒక 10 పెంచుకుంటూ పోవాలండి. 10కి 20, 20కి 30, 30కి 40, ఇలా రోజుకు ఒక 10 రూపాయలు పెంచుకుంటూ పోతే నెల రోజుల సరికి 30వ తేదీకి 290 + 10. చూస్తున్నారు కదా, ఈజీగా ఇలా నెల రోజులు మొత్తం మనము 10 రూపాయలు పక్కకు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి నెల తిరిగేసరికి మనకి 4350 రూపాయలు ఈజీగా. అసలు మనం ఊహించం, అవి వేసి మర్చిపోవాలి. ఇలాంటి కిట్టి బ్యాంక్ ఒకటి తీసుకోవాలండి. అస్సలు దీంట్లో నుంచి డబ్బులు అన్నది అస్సలు, నేను ఇదే టిప్ ఫాలో అవుతాను, మీకు కూడా అదే చెప్తున్నానండి. ఇది లేదంటే మీ ఇంట్లో పెద్దది ఉన్నా అసలు దీంట్లో నుంచి ఎంత అవసరం ఉన్నా ఎంత ఖర్చులకు ఉన్నా తీయొద్దు. మనం మనీని సేవింగ్ చేయాలంటే ఇలాంటి డబ్బా ఒకటి, లాకున్న హౌస్ అయినా సరే, ఇప్పుడు కిట్టి బ్యాంక్స్ చాలా ఉంటున్నాయి కదా, దాంట్లో మనమైతే ఇలా వేసుకోవాలి. 10, నెక్స్ట్ డే 20, నెక్స్ట్ డే 30, రోజు 10 యాడ్ చేసుకుంటూ మనం ఈరోజు వేసిన అమౌంట్కు ఇంకొక 10 కలిపి అలా వేసామనుకోండి, 30 రోజుల్లో మనకు 4350 రూపాయలు మనకైతే జమ అవుతాయండి. అసలు మనము రోజు 10 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటివి మనం 10 రూపాయలు పక్కకేసామనుకో మనకి ఈజీగా మనీ అన్నది సేవ్ అవుతుంది. అలాగా 12 నెలలు, ఒక సంవత్సరం మనము ఇలాగే కంటిన్యూ చేసామనుకోండి, మనకు అక్షరాల 52,200 రూపాయలు అయితే ఈజీగా మనము పొదుపు అన్నది చేసుకోవచ్చండి. అసలు ఎవ్వరు ఊహించరు ఒక 10 రూపాయలతో ఇంత సాధ్యమా అని. కానీ అనుకుంటే ఏదైనా సాధ్యమే అండి. ఈ రోజుల్లో మనీ లేకపోతే చాలా కష్టము. నేను ఫాలో అయ్యే టిప్సే మీకు చెప్తున్నాను. ప్రతిరోజు నేను ఇలాంటి డబ్బాలు చేంజ్ అండి, చిల్లర దీంట్లో వేసుకుంటాను. దీంట్లో ఈ మనీ సేవింగ్స్ అండి, ఇది 10 రూపీస్ది. ఇదొకటండి, నేను ప్రతిరోజు ప్రతి ఒక్క టిప్పు మీకు చెప్పుకుంటూ చేస్తాను. ఇది ఒక 20 రూపీస్ అండి. ప్రతిరోజు ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉంటానండి. ఇదొకటండి, ఇలా సేవింగ్స్ చేసుకుంటూ 200s ఇలా, 100s ఇలా, 500s ఇలా, 20లు 50లు 100లు అన్నీ వేరు వేసుకొని నేను ప్రతిదీ ₹1 సేవింగ్ చేసుకుంటూ ఉంటానండి. అలాంటి సేవింగ్సే నేను మీకు చెప్తున్నాను. మీరు ఇది ఖచ్చితంగా మీరు ఒక 1 మంత్ ట్రై చేయండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఒక 10 రూపాయలతోనే ఇంత సాధ్యమా అని మీకు కూడా అర్థమవుతుందండి. ఖచ్చితంగా మీరు మనీ అన్న సేవ్ చేసుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తుకైనా సరే, మన ఇంట్లో ఖర్చులకైనా సరే, లేదంటే మనం అప్పులు ఉన్నా సరే అండి, అది ఒక పద్దు, అప్పు మాత్రం తీర్చుకోవచ్చు. ఒక సంవత్సరంలో 50,000 అయినా అనుకో, మనం అప్పులు ఉంటే వాళ్ళకి అప్పుటం 50,000 అప్పు తీర్చేయచ్చు. మనకి ఇంట్లో ఇచ్చే భర్త ఖర్చులకు ఇచ్చే డబ్బులతో కూడా మనం మనీ ఇలా సేవ్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఆలోచించండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి వీడియోలు సింగిల్ రూపాయితో కూడా మనము పొదుపు చేయొచ్చండి. అలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. నాది ఒకటే ఉద్దేశం అండి, మనం మిడిల్ క్లాస్ జీవితాలు మారాలి, మనం అందరం మారాలి, అందులో నేను ఉండాలి, నాతో పాటు మీరందరూ మారాలి. నేను ఎలా మనీ సేవింగ్ చేసుకుంటూ ఒక స్టెప్ ముందుకు వేస్తున్నానో అలా మీరు కూడా అందరూ మంచి భవిష్యత్తు, మంచి ఫ్యూచర్ ఉండాలి, కష్టాలు ఏమీ లేకుండా అందరూ లైఫ్లో మంచిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు తీస్తున్నానండి. ఖచ్చితంగా మనీ ఉంటేనే అన్ని ఖర్చులకు మనీయే కదండి, డబ్బు లేకపోతే ఏం చేయలేం కదా. అందుకే మనం 10 రూపాయలతోనే స్టార్ట్ చేస్తున్నాము. నేను అన్ని వీడియోలు మీకు చెప్తాను, 100లతో 1000లతో 20 రూపాయలతో కూడా ప్రతిదీ నేను మీకు సేవింగ్స్ చూపిస్తానండి. ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.